అన్న ప్రైజ్లాడు అన్న. అన్న ప్రైజ్లాడు అన్న. ప్రైజ్ ద లార్డ్ బెన్ని గారు, ప్రైజ్ ద లార్డ్. అన్న ప్రైజ్లాడు. సార్ ప్రైజ్లాడు సార్. బెన్ సార్ ప్రైజ్లాడు సార్. ప్రైజ్లాడు సార్. ప్రైజ్లాడు సార్. సార్ ధనరాజ్ సార్ ప్రైజ్లాడు సార్. సార్ మీట్లో ఉన్నారు. సార్ ప్రార్థన చేసుకుని అత్యంత కృపా కనికరములు కలిగిన గొప్ప దేవ, కరుణా సంపన్నుడ, మా ప్రియ ప్రభు, మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ ఉదయకాలం అయినా మీ పాద సన్నిధిలో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం దేవా. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సకల యుగంలో రాజైన దేవ, మీ నామం బట్టి స్తోత్రాలు స్తోత్రాలు. మా మంచి కాపరి మీకు వందనాలు. మా ఆత్మల కాపరి మీకే స్తోత్రాలు. మా ప్రధాన కాపరి మీకే స్తోత్రాలు తండ్రి. మీ నామము ఉన్నతమైనది, మీ నామము పరిశుద్ధమైనది, మీ నామము పూజింపదగినది. ప్రభువా, యేసయ్యా, మీ నామం బట్టి మీ పాద సన్నిధిలో చేరి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. శ్రేష్టమైన నామం బట్టి స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు. ప్రభువా, మేము ఏ పాటి వారం తండ్రి, మా జీవం ఏ పాటి తండ్రి, మీ సన్నిధిలో నిలవటానికి తండ్రి, ఈ అపరిశుద్ధ పర్వతం పైన అతిథిగా ఉండదగిన వాడు ఎవడని ప్రభువా, నేను తండ్రి యథార్థ నీతిమంతుడు యథార్థ పలికిన వాడే అని లేఖనం సెలవిస్తున్న రీతిలో మాట్లాడుతుంది. ప్రభువా, మౌలైనా మేము నీతిమంతులు కాకపోయినా మౌలు నీతిమంతులుగా తండ్రి చేసిన మా ప్రభువా మీకు వందనాలు. మీ యొక్క తండ్రి పరిశుద్ధమైన రక్తం, పవిత్రమైన రక్తం మా కొరకు మీరు కలవరి శిలలో ప్రాణం పెట్టి రక్తం కార్చి మీ రక్తం చేత పరిశుద్ధపరిచిన దేవా మీకు వందనాలు. పవిత్రపరిచిన దేవా, నీతిమంతులుగా మార్చిన దేవా మీకే స్తోత్రం. మహోన్నతుడైన తండ్రి, మహాగణుడైన తండ్రి మీకే స్తోత్రము తండ్రి, స్తోత్రాలు. ఈ ఘనమైన నామం బట్టి స్తోత్రాలు ప్రభువా. వేలుపులో మీ వంటి వారు ఎవరున్నాయి? స్తుతి కీర్తనలో పూజనీయుడా మీకే స్తోత్రాలు తండ్రి, స్తోత్రం. ఈ కార్యాలు గొప్ప, మీరు ప్రేమిస్తూ నడిపిస్తూ ఆదరిస్తూ తండ్రి, ప్రత్యేకంగా ఇశ్రాయేలు నా జ్యేష్ఠకుమారుడని వారిని ఏర్పరచుకుని వారి ద్వారానైనా తండ్రి మీరు అయినా మహిమపరచబడుతూ అయినా వారిని నడిపించారు తండ్రి. ఈ దినం నేను ఇశ్రాయేలుతో సహపౌరత్వాన్ని మాకిచ్చి ప్రభువా, మౌలనైనా ఇంత గొప్ప ధన్యత భాగ్యవంతులుగా చేసిన దేవుడు ప్రభువా, మీకే స్తోత్రం, మీకే వందనాలు. మహిమోన్నతుడా మీకే స్తోత్రం. ఇదే కాలం మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించారు. ఈ దినం పరిశుద్ధమైన దినం. యావత్ ప్రపంచమంతానైనా మీ సన్నిధిలో తండ్రి స్తుతించడానికి, ఆరాధించడానికి సిద్ధపడుతూ మీ సన్నిధికి సాగిలపడుతూ వస్తున్నాడు ప్రభువా. మీరు తండ్రి స్తుతుల ప్రియాసీనుడు ఉండి మీ కార్యాలు జరిగించడానికి మా మధ్యలో ఉంటూ అందరి ఎడల మీరు చూపిస్తున్న కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు తెలుస్తాం. మహిమగల రాజా మీకే వందనాలు, మహిమోన్నతుడా మీకే స్తోత్రం, మంచి కాపరి మీకే స్తోత్రాలు, స్తోత్రాలు. మీ సన్నిధి, మీ ప్రసన్నత మీరు మాకు అనుగ్రహిస్తాం. మీ సన్నిధిలో సాయిలు పడే ధన్యతలు ఇస్తాం ప్రభువానైనా తండ్రి. మా ఎడల మీరు నైనా ఎంతో ఉన్నతంగా మీ
తలంపులు ఉన్నాయి. మీ చిత్తానుసారంగా మనం నడిపిస్తూ తండ్రి ప్రభువా నాయనా, ప్రతి ఉదయం మీ సన్నిధికి క్రమంగా వస్తూ మీ సన్నిధిలో సాగిలపడుతూ మీ మాటలు వింటూ మీ జీవాహారం మాకు అనుగ్రహిస్తున్నారు తండ్రి. వందనాలు, స్తోత్రాలు చేస్తాం. ఏమిచ్చినా మీ రుణం మేము తీర్చుకోలేము. ఎదిగి నలిగిన హృదయంతో స్తుతి ఆరాధన మా ప్రభుని మా రక్షకుడు యేసుక్రీస్తున్నాము స్తుతించి ఆరాధించి సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఒక పాట పాడుకుని బ్రదర్ ఫిలిప్ అన్న పాట పాడుకుని పాట అన్న ఫిలిప్ అన్న ఫిలిప్ అన్న సరే, ఎవరైనా ఒక పాట పాడతారా? రాజా గారు ఏమైనా పాడతారా? రాజన్న మీరేమైనా పాట పాడతారా? సరే, పాట పాడు. స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకు పూజారుడా. స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకు పూజారుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా. స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజారుడా. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మలో కృంగేనే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మలో కృంగెనే ప్రభు. నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనస్సు నీ వైపు తిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకు పూజారుడా. స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజారుడా. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా తోవకు వెలుగై నన్ను నిలిపేను నీ సన్నిధిలో నీ సంఘములో.
నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిలిపేను నీ సన్నిధిలో నీ సంగములో. స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజారుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ప్రభు. స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజారుడా. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. ప్రియులారా, ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 'జనార్దన్' సార్ ఏ అధ్యాయం చదవాలి మీకు ఐడియా ఉంది? 2వ కొరింథీ పత్రికలో సార్ 4 సార్ 4వ అధ్యాయం సార్. 4వ అధ్యాయం చదవాలి. 3 అయిపోయింది కదా? అయిపోయింది సార్. సరే, 4వ అధ్యాయం చదువుకుందాం. భూపాల్ రెడ్డి గారు చదువుతారు 4వ అధ్యాయాన్ని. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం. అన్న భూపాల్ రెడ్డి అన్న. ప్రైజ్ లార్డ్ బ్రదర్. స్తోత్రం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం. సమయంలో దేవుని వాక్యమైన పరిశుద్ధమైన బైబిల్ నుండి చెప్పబడిన రీతిగా 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 'కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచబడుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమునందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక
దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటుబోయినను శ్రమపడుచున్నను ఎరికింపబడిన వారము కాము. అపాయములలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారం కాము. తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము. పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. ఎలైనగా యేసు యొక్క జీవము కూడా మా మార్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తం మరణమునకు అప్పగించబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమవుచున్నవి. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి కాగా విశ్వసించితిని గనుక మాటలాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మగలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. కావున మేము పడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాం గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఓకే, ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో మనము మొదటి సమూయేలు గ్రంథంలో ఉన్నాం. మరి 4వ అధ్యాయాన్ని ధ్యానిస్తూ దైవజనులు మన మధ్యలో ఉండి మనల్ని నడిపిస్తున్నారు. వారి వ్యాఖ్యానం ప్రకారం మనము శ్రద్ధతో వాక్యం విందాం. వాక్య నిమిత్తమే క్లుప్త ప్రార్థన మరి బ్రదర్ సురేష్ బ్రదర్ చేస్తారు. వాక్య నిమిత్తము ప్రార్థించుకున్నాం. స్తోత్రం గొప్ప దేవానికి వందనాల స్తోత్రం. గడిచిన రాత్రంతా మంచి నిద్ర దయచేసి దేవతని ఉదయకాలం గూగుల్ మీట్లో అందరినీ కలుపుకుంటూ సాయం చేసిన దేవానికి వేలాది వందనాల స్తోత్రం. ముఖ్యంగా ఇంతవరకు పాటలతోటి దేవతని ప్రార్థించిన దానం బట్టి వందనాలు స్తోత్రం. మరి ముఖ్యంగా వేసారని ఆయన చెప్పు వాక్యము దేవతండ్రి మా హృదయాలకు దేవతండ్రి వివరించుకున్నట్టుకు మాకు సహాయం దయచేయండి. స్తోత్రం. అదే విధంగా దేవతండ్రి చెప్పబో అన్నకి దేవతండ్రి మీకు ఉంచమని వింటున్నాం ప్రభా. దేవతండ్రి అన్న మాటల ద్వారా మా హృదయం శుద్ధపరచుకొని దేవతండ్రి నీ నామంలో ఈ వాక్యానుసారంగా మమ్మల్ని సహాయం దయచేసి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రములు. మరి సమయాన్ని దైవజనులకు అందిస్తున్నాం. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృప, మరొక నూతన దినం ఆయన మనకు అనుగ్రహించాడు. ఆయన ముఖదర్శనం చేసుకోవడానికి, ఆయన స్వరాన్ని వినడానికి, మన హృదయాలను ఆయన వాక్యంతో ఆయనతో నింపుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి తరుణాన్ని బట్టి
దేవునికి వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మనం సమూయేలు మొదటి గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. 4వ అధ్యాయము అయిపోయింది. పోయినసారి బైబిల్ స్టడీలో 4వ అధ్యాయాన్ని ముగించాము. మనం ఇప్పుడు 5వ అధ్యాయమును ధ్యానం చేయవలసి ఉంది. అయితే 4వ అధ్యాయంలో ఏం జరిగింది? మనం నేర్చుకున్న పాఠం ఏంటి? మూఢనమ్మకాలు విజయమునకు దారి తీయవు. ఎందుకంటే దేవుడు మూఢనమ్మకాలను ఏ రకంగానూ సపోర్ట్ చేయడు, దీవించడు. ఏంటి ఇక్కడ మూఢనమ్మకం? దేవుని మందస్సు మనతో ఉంటే ఇక దేవుడు మనతో ఉన్నట్టే. దేవుని మందస్సు మనతో ఉంటే ఇక విజయం మనదే. మిత్రులారా, మీ యొక్క మైక్స్ని కొంచెం మ్యూట్లో పెట్టుకుంటారా? కాబట్టి ఇక్కడ మూఢనమ్మకం ఏంటి? దేవుని మందస్సు మనతో ఉంటే ఇక దేవుడు మనతో ఉన్నట్టే. మందస్సు మనతో ఉంటే ఇక విజయం మనదే. ఇది ఇజ్రాయేలు ప్రజలు చేసినటువంటి తప్పు. ఎందుకు అది తప్పైందంటే వాళ్ళ హృదయాలలో దేవుడు లేడు, వాళ్ళ జీవితాలలో దేవుడు లేడు. అంటే నిజముగా వాళ్ళు దేవునిని ఆరాధించుచున్న ప్రజలుగా లేరు, దేవునితో సత్సంబంధములో లేరు. కానీ మందస్సు ఉంటే చాలు, దేవుడు మనతో ఉన్నట్టే అన్నటువంటిది ఇక్కడ మూఢనమ్మకం. వాళ్ళకు మందస్సమే ఒక దేవుడై అయిపోయిందనమాట. మందస్సమే ఒక విగ్రహం అయిపోయింది. కాబట్టి దేవుడు వారిని వదిలిపెట్టాడు. కాబట్టే వారు మందస్సును తీసుకొని ఆ యుద్ధంలోనికి వెళ్ళినా వాళ్ళు తీవ్రమైనటువంటి ఓటమిని చవి చూడవలసి వచ్చింది. మొదటిసారి 400 మంది చనిపోతే రెండవసారి దాదాపు 30,000 మంది చనిపోయారు. అయితే మిత్రులారా, నేను ఈ అధ్యాయాన్ని స్టడీ చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా ఈ యొక్క యుద్ధం ఇజ్రాయేలీయులకు ఫిలిష్తీయులకు జరిగినటువంటి ఆ యుద్ధాన్ని స్టడీ చేస్తున్నప్పుడు కొంత ఆర్కియాలజీని కూడా నేను గమనించడం జరిగింది. నేను ఆర్కియాలజీకి సంబంధించినటువంటి ఒక ప్రూఫ్ని మీ ముందుకు తీసుకొస్తాను. నా స్క్రీన్ని మీకు షేర్ చేశాను. ఇది దాదాపు 1970వ సంవత్సరము ఆ మధ్య కాలంలో ఇజ్రాయేలు ప్రాంతంలో జరిగినటువంటి తవ్వకాలలో బయటపడినటువంటి ఒక విషయం. నా స్క్రీన్ మీకు కనిపిస్తుంది కదా మిత్రులారా? ఐ హ్యావ్ షేర్డ్ మై స్క్రీన్. కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇది ఇజ్రాయేలులో ఇజ్బెత్ సర్తా అన్నటువంటి ప్రాంతంలో జరిగినటువంటి త్రవ్వకాలలో బయటపడినటువంటివి అన్నమాట. ఈ ఇజ్బెత్ సర్తాలో ఇప్పటికి కూడా చాలా ఆ పురాతన కాలపు అవశేషాలు ఉన్నాయి. అక్కడ చాలా త్రవ్వకాలు కూడా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు జరిపిన త్రవ్వకాలలో కొన్ని గ్రెయిన్ సైలోస్ని కనుగొన్నారు. గ్రెయిన్ సైలోస్ అంటే, గ్రెయిన్ అంటే మనందరికీ తెలుసు కదా, పంట, ధాన్యం. సైలోస్ అంటే ఈ పంట చేతికి వచ్చిన తర్వాత ఆ పంటను స్టోరేజ్ చేసేటువంటి పెద్ద పెద్ద స్థలాలు అన్నమాట. పంటను భద్రపరుస్తారు. అక్కడ ఎంత విస్తారమైన పంటనైనా భద్రపరుస్తారు. ఈజీగా తీసుకోవడానికి, అది పాడైపోకుండా ఉండడానికి వాళ్ళు ఈ ధాన్యాన్ని భద్రపరుచుకునేటువంటి స్థలాలన్నమాట. ఆ ధాన్యాన్ని భద్రపరుచుకునే ఆ స్థలాలని గ్రెయిన్ సైలోస్ అంటారు.
దానికి సంబంధించినటువంటి కొన్ని మట్టి పెంకులు అనండి, అవి బయటపడ్డాయి. ఇదిగోండి చూడండి, ఈ పిక్చర్లో చూడండి. బహుశా ఇది కూడా ఒక మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో కూడా మనం పాతర అంటాం చూడండి. పాతర మా సైడ్ అయితే ధాన్యాన్ని పాతర పెడతారు. అంటే భూమిలో ఇట్లా గుంటలు తవ్వి దాంట్లో భద్రంగా భద్రపరుస్తారు ధాన్యాన్ని. కాబట్టి ఇవి కూడా ఇక్కడ చూడండి, ఇట్లా ఆ ప్రాంతంలో ఈ గ్రెయిన్ సైలోస్ బయటపడ్డాయి అన్నమాట. అయితే ఈ త్రవ్వకాలలోనే వాళ్ళకి కొన్ని మట్టి పెంకుల మీద వ్రాయబడినటువంటి దొరికాయి. ఇదే చూడండి, నేను ఇది ఇంటర్నెట్లో తీసుకున్నటువంటి సమాచారము. నాకున్నటువంటి పరిజ్ఞానం చాలా లిమిటెడ్, అయినప్పటికీ నాకున్న పరిజ్ఞానంలో అందినటువంటి సమాచారాన్ని మన ముందుకు తీసుకొని రావాలనుకుంటున్నాను. ఇదొక మట్టి పెంకు, దీని మీద రైటింగ్ ఉంది. మీరు గమనిస్తే వీళ్ళు దీని మీద రైటింగ్ని ఈ విధంగా గుర్తించారు చూడండి. దీని మీద ఈ మట్టి పెంకు పైన ఉన్నటువంటి రైటింగ్ని దీనిపైన ఇట్లా గుర్తించి దాన్ని డెసిఫర్ చేశారు. డెసిఫర్ చేస్తుంటే ఏంటి ఈ యొక్క రైటింగ్ అని వాళ్ళు పరిశీలిస్తే, ఇది ఫిలిస్తీయులు వ్రాత, అంటే వాళ్ళు రాసినటువంటి విషయం. ఏమని రాశారంటే, ఇట్లా యుద్ధం జరిగింది, ఈ యుద్ధంలో దేవుని యొక్క మందసం పట్టబడింది, అంటే ఏదో ఒక ఆబ్జెక్ట్ అయితే పట్టబడింది అని వ్రాసారంట. ఇక్కడ షైలో నుంచి ఒక జనం వచ్చినట్టు, ఇట్లా ఆఫెకులో ఇంకొక జనం ఉన్నట్టు, వాళ్ళ మధ్య యుద్ధం జరిగినట్టు, వాళ్ళు ఇజ్రాయేలీయులకు సంబంధించినటువంటి ఏదో ఒక ఆబ్జెక్ట్ని పట్టుకున్నట్టు, ఆ తర్వాత హోఫ్ని అనేటువంటి ఒక యాజకుడు చనిపోయినట్టు ఆ సమాచారం ఉంది. ఇది 5 లైన్ల సమాచారం అంట. 5 లైన్లు. ఈ 5 లైన్ల సమాచారంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఉందంట. ఇది 1970వ సంవత్సరము ఆ మధ్యకాలంలో ఇజ్బెత్ సర్తా అన్నటువంటి ప్రాంతంలో బయటపడినటువంటి ఈ పురాతన అవశేషాలలో దొరికినటువంటి సమాచారం. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది అంటే, బైబిల్లో ఈ యొక్క సమూయేలు గ్రంథము, ఈ మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయములో జరిగినటువంటి ఈ యుద్ధం ఇజ్రాయేలు ప్రజలకు ఫిలిష్తీయుల ప్రజలకు జరిగిన యుద్ధం వాస్తవము. దేవుని మందసాన్ని పట్టుకొని పోవడం అన్నటువంటిది కూడా వాస్తవము. తరువాత ఈ ఏలి 2 కుమారులలో 2 చనిపోయారని బైబిల్లో ఉంది. అయితే ఇక్కడ దొరికినటువంటి సమాచారంలో హోఫ్ని చనిపోయినట్టు వ్రాయబడింది. కాబట్టి ఇది బైబిల్లో జరిగినటువంటి సమాచారము యథార్థమైనది అని చెప్పడానికి ఒక ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. తర్వాత మనం ఏం చేద్దామంటే, ఈ మ్యాప్ కూడా ఒకసారి చూద్దాం. మన బైబిల్ స్టడీలో మ్యాప్లను పరిశీలించే అలవాటు మనకుంది. చూడండి, ఇది ఇజ్రాయేల్ దేశంలో కొంత భాగం. ఇది మీకు తెలుసు కదా, నేను చాలాసార్లు మీకు ఈ మ్యాప్ చూపించాను. ఈ పడమటి వైపున ఉన్నటువంటి బ్లూ కలర్ చూడు, ఇదంతా కూడా మధ్యధరా సముద్రం. ఈ క్రింద ఉందో చూడండి, ఈ తూర్పు వైపున ఇదంతా ఇది మృత సముద్రం అనమాట. ఈ బ్లూ కలర్ ఇది మృత సముద్రం. ఈ మృత సముద్రం నుంచి ఇట్లా పైకి ఈ ఉత్తరానికి యోర్దాను నది ఉందో చూడండి. కాబట్టి షైలో అన్న ప్రాంతం ఏడుంది, మీకు కనిపిస్తుంది కదా, ఇది షైలో అన్నమాట. ఇక్కడ ప్రత్యక్ష గుడారము, దేవుని మందస్సు ఉన్నది. ఇజ్రాయేలు ప్రజలు ఈ షైలో నుంచి మందస్సాన్ని తీసుకొని ఎబెనెజరు ప్రాంతంలో దిగారు. ఇక్కడ ఎబెనెజరు ఉంది. ఇజ్రాయేలు ప్రజలు ఎబెనెజరు ప్రాంతంలో దిగారు. ఇక్కడ ఆఫెక్ ఉంచండి, ఇక్కడ ఫిలిష్తీయ ప్రజలు వీళ్ళు దిగారనమాట. మీరు కొద్దిగా జూమ్ చేసుకొని చూడొచ్చు సహోదరులారా, మీ చేత్తో మీరు జూమ్ చేసుకోవచ్చు.
అవును, మీ మొబైల్ ఫోన్స్ని మీరు ఈ యొక్క మ్యాప్ని జూమ్ చేసుకొని కొంచెం చూడండి. ఇక్కడ ఫిలిష్తీయులు అఫెకు ప్రాంతంలో ఉన్నారు కాబట్టి ఇది అఫెక్ ఎక్కడుందో చూడండి. కాబట్టి ఎబెనెజరు ప్రాంతంలో ఈ యుద్ధం జరిగింది. ఇక్కడే దేవుని మందసాన్ని పట్టుకున్నారు. దేవుని మందసాన్ని పట్టుకొని ఇక తర్వాత చూడండి కిందకి ఇలా వస్తే, ఇలా కిందకి ఈ సముద్ర తీర ప్రాంతంలో దక్షిణం వైపుకి అనమాట. ఈ కిందకు వస్తే ఇక్కడ అష్డోడ్ అని ఉంది ఇంగ్లీష్లో, దీన్ని అష్డోదు అంటారు. అష్డోదు. ఈ అష్డోదులో వాళ్ళ దేవాలయం దాగోను దేవాలయం ఉంది. ఆ దాగోను దేవాలయంలో వాళ్ళు ఈ యొక్క దేవుని మందసాన్ని పెట్టారనమాట. ఇది దాగోను దేవాలయం. అష్డోద్ ఎక్కడుంది? అష్డోదులో దాగోను దేవాలయం ఉంది. ఎక్కడ దేవుని మందసాన్ని పెట్టారు. కాబట్టి ఈ మ్యాప్స్ను కూడా పరిశీలించడం అన్నటువంటిది మంచిది. కాబట్టి మిత్రులారా, ఇది 4వ అధ్యాయము. 4వ అధ్యాయమునకు సంబంధించిన సమాచారము. మనం ఇప్పుడు 5వ అధ్యాయంలోనికి వెళ్దాం. 5వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనెజరు నుండి అష్డోదునకు తీసుకుని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాని ఉంచిరి. కాబట్టి ఫిలిష్తీయులు యుద్ధంలో విజయాన్ని సాధించారు. దేవుని మందసాన్ని పట్టుకొని ఎబెనెజరు నుండి అష్డోదునకు తీసుకొని వచ్చారు. ఇప్పుడే మనం మ్యాప్లో చూపించాం. ఎబెనెజరులో పట్టుకున్నారు. అక్కడి నుంచి అష్డోదునకు తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టారు? దాగోను గుడిలో దాగోను ఎదుట ఉంచారు. అంటే ఇప్పుడు ఈ ఫిలిష్తీయుల యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే అంత మాత్రమే కాదు, మా దేవుడే బలమైన దేవుడు, మా దేవుడే నిజమైన దేవుడు, ఇజ్రాయేలు దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు ఐగుప్తీయుల చేతిలో విజయం అనుగ్రహించిన ప్రారంభంలో మేము ఆ ఇజ్రాయేలు దేవుని గురించి భయపడినప్పటికీ చివరికి ఈ యుద్ధంలో మాదే విజయము. కాబట్టి మా దేవుడే నిజమైన దేవుడు. మా దేవుడు అంటే ఎవరు? మా దాగోను దేవుడు. అది వాళ్ళ సైకాలజీ ఇప్పుడు. కాబట్టి దేవుని మందసాన్ని తీసుకొని డైరెక్ట్గా దాగోను గుడికి తీసుకెళ్ళి ఎవరు ఎదుట ఉంచారంట? దాగోను ఎదుట ఉంచారు. ఎందుకు దాగోను ఎదుట ఉంచారు? బహుశా నేను ఈ విధంగా అనుకుంటున్నా, ఈ దేవుడు ఓడిపోయాడు, ఇలా దేవుని మందసం మా విజయానికి సూచన, ఈ దేవుడిని తీసుకొచ్చి మా దేవుడి ఎదుట నిలబెడతాం అంటే ఓడిపోయినట్టు లెక్క అనమాట అని నేను అనుకుంటున్నా. అన్నటువంటి వాళ్ళ సైకాలజీ. అయితే ఈ దాగోను దేవుడు గురించి కూడా మనం కొంత సమాచారాన్ని చూద్దాం. చూడండి, నేను ఈ పీపీటీలో చూపిస్తున్నాను. చూడండి, ఇట్లా ఉంటాడు దాగోను దేవుడు. చూడండి, దాగోను దేవుడు ఈ రకంగా ఉన్నాడు. ఈయన సగం మనిషి సగం చేప, సగం మనిషి సగం చేప అన్నమాట. ఈ దాగోను దేవుణ్ణి వ్యవసాయానికి, పంటలకు, అదేవిధంగా నీళ్లలో చేపల సమృద్ధికి ఈయన సూచన అంట. ఈయన అధికారి, ఈయన దేవుడు వాటిపైన. యాక్చువల్గా కొన్ని చోట్ల నేను చదివిన చోట ఏమనుందంటే he was recognized as life giving principle of nature. అంటే ఈ ప్రకృతిలో ఈ జీవాన్ని నిలబెట్టే వాటికి, జీవానికి సంబంధించినటువంటి వాటికి ఇతడు దేవుడై ఉన్నాడంట. మనందరికీ బయలుదేవత గురించి తెలుసు కదా. ఆ బయలుదేవతకి ఈయన తండ్రి. బయలుదేవతకి తండ్రిగా ఈయన్ని గుర్తించేవాళ్ళు. ఈ భూమి పైన మానవాళికి అవసరమైనటువంటి సమస్తమైన మంచికి
ఈయన దేవుడు అని ఈ ఫిలిష్తీయులు నమ్మకం. ఇది దాగోను దేవత యొక్క విగ్రహం. మిత్రులారా, నేను బయలుదేవత విగ్రహం గురించి తర్వాత చెప్తాను, అవసరమైనప్పుడు చెప్తాను. సరే, దాగోను దేవుడు గురించి కూడా మనకు కొంత సమాచారం ఉంటే, అసలు ఎలా ఉండేది అన్న కొంత సమాచారం ఉంటే మంచిదని ఈ పిక్చర్ మీకు చూపించడం జరిగింది. సరే, 3వ వచనం చూడండి. అయితే మరునాడు అష్డోదు వారు ప్రాతకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి ఉండెను గనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి. 4వ వచనం కూడా చదువుదాం. ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను. కాబట్టి 5వ వచనం కూడా చదువుతాను. కాబట్టి దాగోను యాజకులేని దాగోను గుడుకు వచ్చువారేని నేటి వరకు ఎవరును అష్డోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కుటలేదు. ఇక్కడ జరిగినటువంటి ఈ సంఘటనలు గమనించండి మిత్రులారా. యెహోవా దేవుని మందసాన్ని పట్టుకొని తీసుకుని పోయి దాగోను గుడిలో దాగోను ఎదుట నిలబెట్టారు. నేను ఇప్పుడే చెప్పినట్టు ఫిలిష్తీయ ప్రజలు మాత్రం మా దేవుడే బలమైనటువంటి దేవుడు, మహాశూరుడైన దేవుడు, ఇజ్రాయేలు దేవుడు ఓడిపోయాడు కాబట్టి ఇజ్రాయేలు దేవుడు మందస్సాన్ని తీసుకొని వచ్చి వాళ్ళ విజయానికి గుర్తుగా తీసుకొని వచ్చి వాళ్ళ దేవుడు ఎదుట నిలబెట్టారనమాట. కానీ ఇక్కడ 2 రోజులు వరుసగా ఏం జరిగిందో ఈ 3వ అధ్యాయం 3వ వచనం 4వ వచనంలో ఉంది. వాళ్ళు మరునాడు ఉదయాన్నే లేచి చూస్తేనంట దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లబడి ఉందంట ఆ యొక్క విగ్రహం. సరే, మరలా నిలబెట్టారు. మరలా 4వ వచనం చూడు. మరలా ఉదయాన్నే లేచి చూస్తే ఈసారి బోర్లు పట్టడమే కాదు, అరచేతులు నరికివేయబడ్డాయి. అదేవిధంగా తల కూడా నరికివేయబడింది. కేవలం మొండెం మాత్రమే మిగిలిందంట. అంటే 2 రోజుల పాటు వరుసగా జరిగింది. కాబట్టి దీనిని ఏదో యాక్సిడెంటల్గా జరిగింది అని తీసుకోవడానికి లేదు, అంటే యాదృచ్ఛికంగా జరిగింది అని తీసుకోవడానికి లేదు. వాళ్ళు ఎలా తీసుకున్నారు? దాగోను యాజకులు కానీ ఆ దాగోనును ఆరాధించే ప్రజలు కానీ వాళ్ళు దీన్ని తీవ్రంగా తీసుకున్నారు. కాబట్టే 5వ వచనంలో దాగోను యాజకులేమి దాగోను గుడుకు వచ్చువారేమి నేటి వరకు ఎవరునూ అష్డోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కుటలేదు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు తీవ్రమైనటువంటి భయభ్రాంతులకు గురయ్యారు. ఎవరి వలన గురయ్యారు? యెహోవా దేవుని వలన. ఇప్పుడు మళ్ళా వాళ్ళ యొక్క సైకాలజీ మారిపోయింది, అవునా కదా? మేము గెలిచామనుకున్నారు, మా దేవుడే బలవంతుడైన దేవుడు అనుకున్నారు. యెహోవా దేవుడు ఓడిపోయాడు అనుకున్నారు. మందసాన్ని తీసుకొచ్చి వాళ్ళ దేవుని ఎదుట దేవుని గుడిలో వాళ్ళ దేవుని ఎదుట పెట్టారు. కానీ తెల్లారేసరికి ఏం జరిగింది? మరలా ఆ తెల్లారేసరికి ఏం జరిగింది? 2 రోజుల పాటు. ఇవి యాదృచ్ఛికంగా జరిగినటువంటివి కాదు. కాబట్టి యెహోవా దేవుని మందసానికి యెహోవా దేవునికి భయపడ్డారు. కాబట్టి మిత్రులారా చూడండి, 4వ అధ్యాయములో దేవుని మహిమ, దేవుని ప్రభావము మందసమును వదిలిపెట్టి పోయింది అని మనం చదువుతూ వచ్చామంటే ఇజ్రాయేలు ప్రజలను వదిలిపెట్టిపోయాడని. కానీ వాస్తవంగా ఇప్పుడు చూడండి, దేవుడు ఇజ్రాయేలు ప్రజల మధ్య నుంచి వెళ్ళిపోయాడు, కానీ
ఈ ఫిలిష్తీయుల ప్రజలకు మాత్రము తన శక్తిని చూపిస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఫిలిష్తీయులు మందసాన్ని పట్టుకుంటే దేవుని పట్టుకున్నట్టు కాదు. దేవుడేం ఓడిపోలా. వాళ్ళు మందసాన్ని పట్టుకుని వచ్చారు, కానీ దేవుడు మాత్రము ఆకాశమందు ఇంకనూ సింహాసనం పైనే ఉన్నాడు. ఆయన తన మహిమను కోల్పోలేదు. ఆయనదే ఎప్పటికీ విజయము, ఆయనదే ఎప్పటికీ అధికారము. ఆయన ఇజ్రాయేలు ప్రజలను వదిలిపెట్టాడంటే ఆ సమయంలో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, వాళ్ళ జీవన విధానాన్ని బట్టి ఆయన వదిలిపెట్టేశాడు. కాబట్టే మందసాన్ని పట్టుకొని వచ్చారు. దాని అర్థం దేవుడు ఓడిపోయినట్టు కాదు. ఇప్పుడు చూడండి, ఈ దేవుని ఎదుట దాగోను ఆ విగ్రహం నిలబడలేకపోతుంది. ఇది దేవుని కార్యమే. దేవుడు కావలసుకుని చేసినటువంటి కార్యం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ విషయం దాగోను యాజకులకి, ఆ గుడికి వచ్చే ప్రజలకు అర్థమైంది. వాళ్ళు ఎంత భయపడ్డారంటే చివరికి ఎవరు కూడా ఆ గుడి గడపను ఈ రోజు వరకు తొక్కుటలేదు, నేటి వరకు. అంటే ఈ గ్రంథకర్త, ఈ యొక్క దేవుడు ఈ గ్రంథకర్త ద్వారా ఈ గ్రంథాన్ని రాసే ఆ సమయానికి ఇంకా అసలు గుడికి ఎవరు పోవడం లేదంట. అయితే ఇక్కడ ఒక విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి వాళ్ళకి అర్థమైంది కదా, యెహోవా దేవుడు బలవంతుడైన దేవుడని, ఈ దేవుని ఎదుట దాగోను నిలబడలేడని, అసలు దాగోను తల నరికివేయబడిందని వాళ్ళకి అర్థమైంది కదా. అర్థమైనప్పుడు ఈ దేవునికి భయపడి ఈ దేవుని ఆరాధించవచ్చు కదా. లేదు, అలా చేయలేదు. అసలు గుడికే రావటం అనుకున్నారు. అంటే ప్రజలు చూడండి ఎలా ఉన్నారో. ఈ ఫిలిష్తీయుల సైకాలజీ ఎలా ఉందో చూడండి. అక్కడ యుద్ధ భూమిలోనేమో అమ్మో ఇజ్రాయేలు దేవుడు వచ్చాడు, ఐగుప్తు వారిని అనేక రకములుగా బాధ పెట్టి ఇజ్రాయేలు ప్రజలకు విజయాన్ని ఇచ్చిన దేవుడు, ఈ దేవునితో ఎవరు పోరాడగలరు అని చెప్పి ఎన్నో మాటలు మాట్లాడి, అంటే ఆ దేవుని గురించి అంత రైట్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ, ఆ దేవుడు చేసిన కార్యాలు వీళ్ళకి తెలిసినప్పటికీ, వీళ్ళలో ఆ భయభ్రాంతులు ఉన్నప్పటికీ దేవుడు నమ్ముకోకుండా వాళ్ళను వాళ్ళు ప్రోత్సహించుకొని యుద్ధం చేశారు, గెలిచారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా ఇక్కడ దేవుడు వాళ్ళకు మరొకసారి తెలియజేశాడు, ఆయన శక్తి ఏంటో తెలియజేశాడు. ఈసారి కూడా తీవ్రమైన భయభ్రాంతులకు గురయ్యారు. మరి తీవ్రమైనటువంటి భయభ్రాంతులకు గురైన వారు దేవుని నమ్ముకోవాలి కదా, నమ్ముకోవాలా, గుడికే రావటం మానుకున్నారు. అంటే అసలు జనాలు ఎలా ఉంటారు అన్నటువంటిది మనం గమనించాలి మిత్రులారా. ఆ తర్వాత చూడండి 6వ వచనం నుంచి చదువుతున్నాను. యెహోవా హస్తము అష్డోదు వారి మీద భారముగా ఉండెను. అష్డోదు వారిని, వారి సరిహద్దులోనున్న వారిని ఆయన గడ్డల రోగముతో ముత్తి వారిని హతము చేయగా, అష్డోదు వారు సంభవించిన దాన్ని చూచి, ఇజ్రాయేలుల దేవుని హస్తము మన మీదను మన దేవత యొక్క దాగోను మీదను బహుభారముగా ఉన్నదే. ఆయన మందస్సును మన మధ్య నుండుటయే దీనికి కారణము కదా. అది ఇక మన మధ్య ఉండకూడదని చెప్పుకొని ఫిలిష్తీయుల సర్దారులందరినీ పిలువనంపించి, ఇజ్రాయేలుల దేవుని మందస్సమును మనము ఏమి చేయుదమని అడిగిరి. అందుకు వారు, ఇజ్రాయేలుల దేవుని మందస్సమును ఇక్కడ నుండి గాతు పట్టణమునకు పంపుడని చెప్పగా, జనులు ఇజ్రాయేలుల దేవుని మందస్సమును అక్కడ నుండి గాతునకు మోసుకొని పోయిరి. చూడండి 6వ వచనం చూస్తే వాళ్ళు గుర్తించారు, యెహోవా హస్తము అష్డోదు వారి మీద భారముగా ఉండెను. వాళ్ళు గుర్తించారు, ఈ దేవుని హస్తం మన పైన భారంగా ఉంది. ఆ 7వ వచనం చూడండి, ఇజ్రాయేలు దేవుని హస్తం మన మీదను మన దేవతయగు దాగోను మీదను బహుభారముగా ఉన్నదే. కేవలం మన పైనే కాదు, మన దేవుడి పైన కూడా భారంగా ఉంది. ఈ దేవుడు చాలా శక్తివంతుడైనటువంటి దేవుడు. ఇంతకీ ఏం జరిగిందో 6వ వచనంలో ఉంది. ఆయన అష్డోదు వారిని, దాని సరిహద్దులో ఉన్న వారిని ఆయన గడ్డల రోగంతో మొత్తాడంట. ఏంటి గడ్డలు? నేను ఈ గడ్డల రోగం గురించి కూడా కొంత స్టడీ చేస్తూ వచ్చాను. చూడండి, ఈ గడ్డలు ఏంటి అంటే చాలామంది స్కాలర్స్ చాలా రకాల అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కొంతమంది అయితే వీటిని హెమరాయిడ్స్ అన్నారు. హెమరాయిడ్స్ అంటే ఎలా ఉంటుందంటే, నేను పీపీటీలో చూపిస్తాను చూడండి. హెమరాయిడ్స్ అంటే ఇవి ఇప్పుడు మూత్ర విసర్జన జరిగే ప్రాంతంలో
ఆ హోలు, ఆ మూత్ర విసర్జన జరిగే హోల్, యానస్ అంటాను చూడండి, అక్కడ వచ్చినటువంటి గడ్డలు, ఆ రంధ్రం చుట్టూ వచ్చిన వాపు, స్వెల్లింగ్స్ ఆన్ ద యానస్ అంటే ఆ మూత్ర విసర్జన జరిగే ఆ రంధ్రం చుట్టూ వచ్చిన వాపని, బ్లీడింగ్ పైల్స్, మనం పైల్స్ రోగం అంటాం చూడండి, దాదాపు ఆ పైల్స్ లాంటి రోగమే అని చెప్పి కొంతమంది స్కాలర్స్ అన్నారు. మరి కొంతమంది స్కాలర్స్ ఏమన్నారంటే, మనం కానీ ఆ 6వ అధ్యాయం చూస్తే పందికొక్కుల గురించి, అంటే పెద్ద ఎలుకల గురించి మాట్లాడతారు. ఆ ఎలుకలు బొమ్మలు చేసి పెడతారు. కాబట్టి వీళ్ళకు వచ్చినటువంటి రోగానికి ఈ ఎలుకలకి, అంటే పందికొక్కులకి ఏదో సంబంధం ఉంది అని చెప్పి కొంతమంది బుబోనిక్ ప్లేగ్ అన్నారు. బుబోనిక్ ప్లేగ్ అన్నప్పుడు ఆఫ్రికా ఖండంలో వచ్చింది, చాలా లక్షల మంది చనిపోయారు. ఈ బుబోనిక్ ప్లేగ్ ఎలా ఉంటుందో చూడండి. ఈ రకంగా శరీరంలో గడ్డలు వస్తాయి మిత్రులారా. ఈ గడ్డలు చూడండి, ఎక్కడైనా రావచ్చు. ఇవి రహస్య భాగాల్లో రావచ్చు, చంకల్లో రావచ్చు. ఇది భయంకరమైనటువంటి రోగము. కాబట్టి ఇది బుబోనిక్ ప్లేగ్ అని చెప్పేసి కొంతమంది అన్నారు. ఈ రకంగా స్కాలర్స్ వివిధ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉన్నారు మిత్రులారా. కాబట్టి వీళ్ళు ఈ తీవ్రమైన, ఈ భయంకరమైన రోగంతో చాలా బాధపడ్డారు. సరే, బాధపడినటువంటి వాళ్ళు కనీసం ఇప్పుడన్నా మారచ్చు కదా. ఈ యెహోవా దేవుని హస్తము మనపైన, మన దేవుని పైన భారంగా ఉంది అనుకున్నవాడు కనీసం ఇప్పుడన్నా మారచ్చు. ఇప్పుడు కూడా మారలా. వాళ్ళు అన్నారు, మన ఊరి నుంచి అసలు పంపించేద్దాం, గెట్ రిడ్ ఆఫ్ దిస్ గాడ్. జనాలు ఎలా ఉన్నారు చూడండి మిత్రులారా. ఫిలిష్తీన్ల సైకాలజీ అన్నది నేడు మన సైకాలజీకి సరిపోయినటువంటిది. చాలామంది ప్రజలు ఇట్లే ఉన్నారు. అంటే అనేక సందర్భాలలో మీరు ఆ యుద్ధభూమిలో ఉన్నప్పుడు ఈ దేవుని గురించి తెలుసుకున్నారు. సరే, అప్పుడన్నా మారుండాల్సింది లేదు. సరే, తీసుకొచ్చినప్పుడు ఈ దాగోను దేవత, ఆ విగ్రహము పడటం ఇవన్నీ మీరు చూశారు, అప్పుడే భయపడ్డారు. అప్పుడన్నా మారాలి కదా, అది మేలు కదా మీకు. అప్పటికి ఇంకా దేవుని తీర్పు మీ పైకి ఏం రాలేదు కదా. మీరు అప్పుడు కూడా మారకుండా అసలు గుడికి పోవటమే మానుకున్నారు. చివరికి ఇప్పుడు ఏమైంది, గడ్డల రోగంతో మొత్తాడు. అది భయంకరమైనటువంటి గడ్డలు. మీరే ఒప్పుకుంటున్నారు. అసలు మీకు ఈ పరిస్థితి అవసరం లేదు కదా మొదట్లోనే మారుంటే. మిత్రులారా చూడండి, దేవుడు కొన్ని విషయాలు మనకు తెలియజేసినప్పుడు మొదట్లోనే, ఇంకను ఆయన తీర్పు మన పైకి రాకముందే మనం మారు మనసు పొంది మన తప్పిదాలను ఒప్పుకొని ఆయన వైపునకు తిరిగి మన జీవితాలను సరిచేసుకోవటం మేలు కదా. మనం ఎప్పుడైతే దాన్ని డిలే చేస్తామో, ఆ అవకాశాలను చేజార్చుకుంటామో, ఆ తర్వాత ఇంకా తీవ్రమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. అదే జరిగింది ఫిలిష్తీయులకి. థింగ్స్ ఈజీగా ఉన్నప్పుడు మీరు మారలా, రోగాలు ఇంకా రాలేదు, కానీ మీరు భయభ్రాంతులకు గురయ్యారు. అంటే దేవుడు ఒక సూచన ఇచ్చాడు, కానీ వీళ్ళు మారలేదు. ఈ ఫిలిష్తీయులు డిలే చేశారు, గుడికి రావటమేమో అనుకున్నారు. ఇప్పుడేమైంది, ఇంకా తీవ్రమైన తీర్పు వచ్చింది. గడ్డల రోగంతో మొత్తటం ప్రారంభించాడు దేవుడు. తట్టుకోలేనటువంటి పరిస్థితి అన్నమాట. సరే చూడండి, ఎప్పుడైనా మన జీవితాల్లో కూడా మిత్రులారా, ఏదో మన బుద్ధి గడ్డి తిని ఆలస్యం చేసి అవివేకంతో దేవుని తీర్పులో పడినటువంటి సందర్భాలు మనకు ఉంటే అప్పుడన్నా వెంటనే మారండి. ఆ తీర్పు ఇంకా తీవ్రతరం కాకముందే మారితే మంచిది మనం. కానీ వీళ్ళు చూడండి, వీళ్ళు అప్పుడు కూడా మారలా. అసలు ఈ దేవుని మందసాన్ని ఇక్కడి నుంచి పంపించేది సరిపోయేది. గెట్ రిడ్ ఆఫ్ దిస్ గాడ్. మిత్రులారా, ఇవన్నీ తీర్పులాగా మనకు అనిపిస్తున్నాయే కానీ ఇవన్నీ కూడా నిజ దేవుని తెలుసుకోవడానికి అవకాశాలు. దేవుడు వాళ్ళకి అవకాశాలు కల్పించాడు నిజ దేవుని తెలుసుకోవడానికి. కానీ వారు నిజ దేవుని తెలుసుకోకుండా గుడికి పోవటం మంచిదనుకున్నారు, లేదా అసలు ఈ దేవుని నుంచే ఈ దేవుని పంపించేది మంచిదనుకున్నారు. చూడండి, ఆ రకంగా వాళ్ళు ఏం చేశారంటే యెహోవా దేవుని మందసాన్ని గాతునకు తీసుకెళ్ళిపోయారు. నేను మ్యాప్లో చూపిస్తాను చూడండి, మ్యాప్లో దానిని చూపిస్తాను చూడండి. యాష్డోడ్, ఇది ఇంగ్లీష్లో ఇక్కడ ఉంది కదా, అష్డోదు కనిపిస్తుంది కదా. ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడ గాతుకు తీసుకుపోయారు చూడండి. కాబట్టి మొదట్లో షీలోహులో దేవుని మందసు ఉంది, యుద్ధానికని చెప్పి ఎబెనెజరుకు తీసుకొచ్చారు.
అఫెక్ నుంచి ఫిలిష్తీన్లు వచ్చి యుద్ధం జరిగింది. ఇక ఎబెనెజరులో మందసాన్ని పట్టుకుని ఇట్లా ఈ తీర ప్రాంతంలో కిందకి అష్డోదుకు తీసుకొచ్చారు. ఈ అష్డోదులో దాగోను గుడిలో పెట్టారు. ఆ తర్వాత దేవుడు గడ్డల రోగంతో వారిని ముత్తాడు. వారైతే మారు మనసు పొందకుండా టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ గాడ్ వాళ్ళు ఏం చేశారంటే అష్డోదు నుంచి గాతు పట్టణానికి తీసుకొచ్చి అక్కడ దేవుని మందసాన్ని పెట్టారు. కాబట్టి మిత్రులారా, సమయం దాటిపోయింది కాబట్టి నేను ముగిస్తున్నాను. అయితే ముగించే ముందు ఈ ఒక్క పాఠాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని ప్రభావం వెళ్ళిపోయిందా? దేవుడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడా? దేవుడు ఓడిపోయాడా? కానే కాదు. దేవుడు ఇజ్రాయేలు ప్రజల నుంచి వచ్చేసాడు. అక్కడ ఆ మందిరాన్ని వదిలిపెట్టి, కానీ దేవుడు ఓడిపోలేదు. దేవుని ప్రభావం ఎక్కడికి వెళ్ళిపోలా. ఈ లోకమంతా కూడా దేవుని ప్రభావంతోనే నిండి ఉంది. ఆ విషయాన్ని దేవుడు ఇజ్రాయేలు ప్రజల శత్రువులైనటువంటి ఫిలిష్తీయుల మధ్య తన నామాన్ని గొప్ప చేసుకున్నాడు. వారికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు మారడానికి. వారు ఎలా ఉన్నారంటే, ఆ మొదట్లోనేమో మనం బానిసలం కాకుండా ఉండనట్లు ఒకరిని ఒకరు ప్రోత్సహించుకొని యుద్ధం చేశారు. ఆ తర్వాత ఆ గుడిలోకి తీసుకొస్తే ఆ గుడిలో వాళ్ళ దాగోని దేవతడు పడిపోయినా కానీ గుడికి పోవటం మానుకున్నారే కానీ దేవుడు నమ్ముకోలే. ఆ తర్వాత ఆయన గడ్డల రోగంతో ముతితే అసలు ఈ దేవుని మన ఊరు నుంచి పంపించేద్దాం అనుకున్నారే కానీ దేవుడు నమ్ముకోలే. మనం మాత్రం ఆ రకంగా ఉండకూడదు మిత్రులారా. దేవుని తీర్పు మన పైకి రాకముందే, శ్రమల కాలం మన పైకి రాకముందే మనం మారు మనసు పొందుదాం. ఒకవేళ అవిధేయతతో శ్రమలలో అంటే దేవుని తీర్పులో ప్రవేశిస్తే బాధపడుతుంటే వెంటనే మారు మనసు పొందుదాం. వెంటనే అప్పుడు దేవుడు కృపగలవాడు మిత్రులారా. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే తిరిగి, అయ్యా నేను పొరపాటు చేశానని క్షమించు అంటే దేవుడు ఇంకా తీవ్రమైన నష్టం జరగకముందే మనల్ని కాపాడువాడు. అంతేగాని అసలు ఈ దేవుడు మన దేశం నుంచే పంపించేద్దాం, మన పట్టణం నుంచే పంపించేద్దాం అన్నటువంటి ఆలోచన మనం చేయకూడదు. ఈ విషయాలలో తగినటువంటి జ్ఞానాన్ని, వివేచనను, తెలివిని, కృపను దేవుడు మనలో ప్రతి ఒక్కరికి సమృద్ధిగా అనుగ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో మనం ప్రార్థన విన్నపాలు తెలియపరిస్తే ప్రార్థనలో ముందు సాగుతాం. నా ప్రైజ్ లాడనా బ్రదర్ ప్రైజ్ లార్డ్ డేవిడ్ అలా తని పిల్లోడు కొంచెం లివర్ కిడ్నీలు కొంచెం డయాలసిస్ చేయాలని అంటున్నారు. హైదరాబాద్ లో ఉన్నాడు పిల్లోడు, హాస్పిటల్ ఐసీలో. ఆ పిల్లోని కోసం పోయాను. తన పేరు పిల్లారా. మరి బ్రదర్ డేవిడ్ బ్రదర్ చెప్తున్న రీతిగా ప్రార్థన చేయండి. సహోదరుడు చెప్పిన రీతిగా తన్విన్ బాబు 3 సంవత్సరాలు బాబు. మరి ఫీవర్ వలన మరి సమస్య కిడ్నీ లివర్ వరకు ప్రాబ్లం వచ్చింది. అయితే దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యము అనుగ్రహించలాగా ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అలాగే బ్రదర్ విజయరాజు బ్రదర్ వాళ్ళ కుమారుడు కూడా సర్జరీ జరగలేదు. దగ్గు వలన పోస్ట్పోన్ చేశారని, ప్రభు చిత్తమైతే అది సర్జరీ లేకుండానే బాగు చేయాలని కోరుకుంటూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. నేను జాబ్ మేళకు వెళ్ళినటువంటి మా అబ్బాయి మరి అది జిమ్ 5 వాటికి ఇచ్చారు. వాళ్ళు కాల్ చేస్తామని అన్నారంట. ప్రభు చిత్తమైతే ఏదైనా దేవుడి చిత్తం ప్రకారం ఏదైనా దేవుడు సహాయం చేయగలరు. పృథ్వీరాజు కోసం కూడా జ్ఞాపకం చేసుకోండి జాబ్ విషయంలో. మరి సర్వర్లో ప్రార్థనలు కల్పించడానికి ఏకీభవిస్తూ ముందుకు సాగుతూ ప్రార్థన బ్రదర్ ఫిలిప్ బ్రదర్ ప్రార్థిస్తారు. ఫిలిప్ అన్నా ఉండాలన్నా
ప్రార్థన జ్ఞాపకం చేసుకుని ప్రార్థన. ఏం పేరునా? దానియాలు. ఇంకొక అబ్బాయి పేరు ఏంటన్నా? తన్వీన్. తన్వీనా? తన్విత్ తన్విత్ తన్వీత్. సకల ఆశీర్వాదాల కారణం పుత్రుడు మా గొప్ప దేవ, నీకు వందనములు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన కాలం అంతా ప్రభా నీ రెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడి రక్షించి మమ్మల్ని సజీవ లెక్కలించి మరోన్నత దినం ఇచ్చినందుకు నీ కృతజ్ఞాస్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. మా గొప్ప రాజా నీకే స్తోత్రం తండ్రి. మహోన్నతుడా నీకే స్తోత్రం తండ్రి. జీవాధిపతి అయిన దేవా నీకే స్తోత్రం తండ్రి. సైన్యములకు అధిపతిని యెహోవా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి సయా మేము తండ్రి ఇలా గ్రూపులో ప్రభా, ఈ గూగుల్ గ్రూపులో తండ్రి మేము చేరి నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను మహిమపరచడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకే వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు నీ పాటలు పాడి నేను గణపరిచాము తండ్రి. అదేవిధంగా ప్రభా నీ దాసు చెప్పిన వాక్యాన్ని ప్రభా సామ్యులు ఒకటో సామ్యులు తండ్రి 5వ అధ్యాయంలో చెప్పిన విధానం బట్టి ప్రభా మాకు ఇచ్చిన అక్కడ ఫిలిస్తీన్లు తండ్రి ఇశ్రాయేల్ ప్రజలు ప్రభా తండ్రి యుద్ధం చేసినప్పుడు తండ్రి ఫిలిస్తీన్లు గెలిచారని మందసము మేము ఆ విధంగా తండ్రి ఆ మనసు మాకున్నకున్న తండ్రి మంచి మనసు తండ్రి కృప చూపించండి. మా గొప్ప రాజా నీకే స్తోత్రము తండ్రి. మహోన్నతుడా నీకే స్తోత్రము తండ్రి. జీవం గల దేవా నీకే స్తోత్రం తండ్రి. మరొకసారి తండ్రి ప్రార్థిస్తున్నాం తండ్రి. తినిత్తును ప్రభా, తన్నితో ప్రభా అనారోగ్యంతో ఉండగా ప్రభా ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. నీకే స్తోత్రం తండ్రి. మా గొప్ప రాజా నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీకే స్తోత్రం తండ్రి. కుమారుని ముట్టి స్వస్థపరచండి, సహాయం చేయండి ప్రభా. యేసయ్యా నీకు వందనములు, స్తోత్రము తండ్రి. అదేవిధంగా తండ్రి విజయ్ కుమారుని ధాన్యాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. కుమారు తండ్రి కడుపు నొప్పితో అపెక్స్తో బాధపడుతుండగా తండ్రి మీరు సహాయం చేశారు తండ్రి. ఆపరేషన్ పడకుండా ప్రభా మీరు సహాయం చేయండి. మీ కుమారుని తండ్రి నీ సన్నిధిలోకి సాక్షి కృప చూపించండి ప్రభా. నీకే స్తోత్రం తండ్రి. మహోన్నతుడ మహిమ గల దేవా నీకే స్తోత్రం తండ్రి. యేసయ్యా మా మంచి కాపరుని దేవా నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో తండ్రి యేసయ్యా నీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క గ్రూపుల వారందరినీ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా ప్రభా దండా సార్ గారిని మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి. ఆయన చేస్తున్న పరిచర్యను ఇంకా తండ్రి శిష్యులు తండ్రి తయారు చేసి తండ్రి చేయను అన్నావు ప్రభా. సర్వలోకానికి వెళ్ళిన స్వార్థ ప్రకటించి శిష్యులు తయారు చేయమని చెప్పావు ప్రభా. ఆయాంటి తలంతుని కుమారునికి ఇచ్చిన విధానాన్ని బట్టి ఆయన కూడా ప్రభా కొంతమంది శిష్యులు తయారు చేసి పంపాలని ఆశపడుతున్నారు ప్రభా. ఆశ ప్రకారాన్ని మీరు తృప్తిపరుస్తారు తండ్రి. మా గొప్ప రాజానికి స్తోత్రం తండ్రి. ఫాస్టర్ అమ్మగారు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆమె కూడా మంచి ఆరోగ్యం, బలమైన శక్తిని దయచేయండి ప్రభా. నీకే స్తోత్రము తండ్రి. వారికి ఉన్న కొరతను కూడా మీరు తీర్చండి ప్రభా. నీకే స్తోత్రం తండ్రి. ఏం కొరత ఉందో నువ్వు బహువాటంగా వేరినోడు ప్రభా, ఆ కొరత తీర్చండి. మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మా గొప్ప రాజా వారి తల్లి గారు వృద్ధాప్యం ఉన్నారు ప్రభా. ఆమె కూడా మంచి ఆరోగ్యం, బలమైన శక్తిని దయచేయండి. స్త్రీలకు తండ్రి మేము ఎంతో బలపరుచుండగా మీరు సహాయం చేసి ఆమె మంచిగా వాడబడడానికి సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. అదేవిధంగా తండ్రి విజయరాజన్నను మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్న చేస్తున్న పరిచర్య ప్రభా, ఆత్మకూరులు అయితే ప్రభా అదేవిధంగా తండ్రి ఏపీ టెంటోస్ దాంట్లో కూడా చేస్తున్న పరిచర్యను ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి. గొప్ప ఆత్మకూరులో చేస్తున్న పరిచర్యను ప్రభా మీరే సహాయం చేయండి. ఆ యొక్క అన్న కూడా మంచి ఆరోగ్యం, బలమైన శక్తిని దయచేయండి. వారికి ఇచ్చిన కుమారుని ప్రభా, పెద్ద కుమారుడు ప్రభా హైదరాబాద్ ఉండగా ఉద్యోగం చేస్తుండగా మీరు తోడుండండి ప్రభా. అది కూడా తన కోడలు కూడా ప్రభా ఉద్యోగం చేయాలని ఆశపడుతున్నది. ఆశపడాలని తృప్తిపరచండి, ఉద్యోగం దయచేయండి. అదేవిధంగా తండ్రి వారికి గల ఫారం తెరవండి ప్రభా. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అదేవిధంగా తండ్రి చిన్న కుమారుడు పృథ్వీ కూడా జ్ఞాపకం చేసుకోండి.
నేటి కాలంలో ప్రభు మీరు చేసిన మేలును బట్టి తండ్రి 5 కంపెనీలు సెలెక్ట్ అయ్యారని చెప్పారు ప్రభా. కాల్ లెటర్ పంపుతామని చెప్పారు ప్రభా. నీ చిత్తమైతే నీ ప్రణాళిక అయితే ఏ కంపెనీ మీరు సహాయం చేస్తారో ఆ కంపెనీ మీరు సహాయం చేయండి. నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అదేవిధంగా విజయరాజన్న మరదలు గారు సునీతమ్మని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. విధవరాల పట్టు మీరు వాద్యం ఆడతారని చెప్పారు ప్రభా. ఆమెకి ఆమె చేస్తున్న ప్రైవేట్ స్కూల్లో టీచర్ చేస్తుండగా వస్తున్నప్పుడు పవిత్రుని కాపుతో దయచేయండి. అదేవిధంగా బీఈడి చదువుతుండగా మీరు తోడునండి. వారికి ఇచ్చిన కుమారులను ప్రభావ దీవించండి. చదువులో మంచి జ్ఞానమును జ్ఞాపశక్తి దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. నీకే స్తుతి చెల్లిస్తున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా మా గొప్ప రాజానికి స్తోత్రం తండ్రి. శ్రేయానికి స్తుతి చెల్లిస్తున్నాం ప్రభా. అదేవిధంగా తండ్రి శివకుమారుని అక్కను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆమెకు మంచి ఆరోగ్యం బలము శక్తిని దయచేయండి. వారి కుటుంబాన్ని దీవించండి. ఆమె ఆ కుటుంబం ఏ కొరతలో కోరిక తీర్చండి ప్రభా. నీకే స్తోత్రం తండ్రి. డేవిడ్ను మీరు జ్ఞాపకం చేసుకుని దేవుని గురించి ప్రార్థిస్తున్నాం. అన్న కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. అన్న చేస్తున్న పనులు మీరు తోడనండి. అన్న పరిచయలో ఎంతో ప్రయాసపడుతున్నారు ప్రభావ. అన్న కూడా మంచి ఆరోగ్యం బలం శక్తిని దయచేయండి ప్రభావ. సురేష్ అన్నను అదేవిధంగా తండ్రి జనార్దనను ప్రభా. అదేవిధంగా ప్రభా తండ్రి ఈ గ్రూపులో ప్రతి ఒక్కరిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. శ్రేయానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సురేషను డేవిడ్ను జనార్దనను తండ్రిగా కొంతమంది ప్రభా పేర్లు తెలుగు ప్రభా ఇంకా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో భద్రపడి సహాయం చేయండి ప్రభా. వారి ఏ సమస్యలు ఏ ఇబ్బంది మాకే తెలియదు. వారి సమస్యలు వారి ఇబ్బంది తీర్చండి. మీరే సహాయం చేస్తారని మేము నమ్ముచున్నాం ప్రభా. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి ప్రభా నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్న రక్త సంబంధ విషయం ప్రార్థిస్తున్నాను ప్రభా. వారి విగ్రహార్థలో మునిగిపోతున్నారు ప్రభా. వారిని విడిపించండి. వారిని సన్నిధికి రావడం సహాయం చేయండి. వారు తండ్రి నువ్వు అన్నావు ప్రభా నీ వాక్య ప్రకారంగా ప్రభా ప్రతి మోకాలు తండ్రి నీ సన్నిధిలో మోకరించుటకు సహాయం చేసి ప్రతి నాలుగు నామం శృతిస్తలేగా చేసి ఆ విధంగా వారిని మార్చండి తండ్రి. వారి ఉదయాలు తట్టండి ప్రభా. నీకే స్తోత్రం తండ్రి. గొప్ప రాజా నీకే స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతుడా మహిమగల దేవా నీకే స్తోత్రం తండ్రి. జీవాధిపతి దేవా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నీ బంగారు పాదములకు స్తోత్రము తండ్రి. అదేవిధంగా ప్రభా రాజును తండ్రి చెల్లి వరాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చిన సంతానాన్ని బట్టి ప్రభా పెద్ద కుమారుడు ప్రభా బీటెక్ చేస్తుండగా తిరుపతిలో ప్రభా మీరే సహాయం చేసండి ప్రభా. కుమారుడికి మంచి జ్ఞానమును జ్ఞాపశక్తిని తండ్రి. యవన బిడ్డ ప్రభా లోకమాన్యంలో అంటకుండా ప్రభా నీ యందు భయభక్తులు కలిగి ప్రతిరోజు ప్రభా నీ యొక్క బైబిల్ చదివి ధ్యానించడానికి అలాంటి మనసు దయచేయండి ప్రభా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అదేవిధంగా తండ్రి స్వరూపును మీరు జ్ఞాపకం చేసుకోండి. హృదయ కాలంలో లేచి ప్రభా నేను ఆరాధించడానికి సహాయం చేయండి. నీ కృపలో భద్రపడి సహాయం ఇంటర్వ్యూ చదువుతుండగా తండ్రి నీ కుమార్తె పట్ల కృప చూపించండి. అదేవిధంగా తండ్రి చిన్న కుమారు తండ్రి కిషోర్ తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. కుమారుని పట్ల ప్రభా మీరు సహాయం చేయండి. ఆ తల్లి గారు వృద్ధాపున్నారు ప్రభా. ఆమె కూడా మంచి ఆరోగ్యం బలమైన శక్తిని దయచేయండి. ఆ కాలు నొప్పిని తీసివేయండి. నీ గాయపనస్త ముట్టండి స్వస్థపరచండి ప్రభా. నీకే స్తోత్రం తండ్రి. అదేవిధంగా తండ్రి చిన్న మామ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మామ కూడా మంచి ఆరోగ్యం బలమైన శక్తిని దయచేయండి ప్రభా. మారు మనసుకు సహాయం చేయండి ప్రభా. కుటుంబం అంతా తండ్రి లోకములు ఉన్నారు ప్రభా. ఆ లోకముల నుండి విడిపించి నీ యందు భయభక్తులకు సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరొకసారి నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. నన్ను కూడా ప్రభా నీ యొక్క పరిచర్ల తండ్రి వాడబడిన సహాయం చేయండి. నీ కృపలను బలపరచండి. నీ నామానికి మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. గొప్ప రాజా నీకే స్తోత్రం తండ్రి. నాకు ఇచ్చిన భార్యను మీరు దీవించండి. మీ కృపలో భద్రపరచండి. ఇచ్చిన బిడ్డను ప్రభావ ఏవని బిడ్డ ప్రభావ నీ యందు భయభక్తులు కలిగి నీ నామం స్మరించుకుని నామం గణపరచులాగా లేచి తండ్రి ఉదయకాలం లేచి నిన్ను ప్రార్థించి శక్తిని కూడా దయచేయండి ప్రభా. ఆ విధంగా ప్రభా చదువుతుండగా మీరు చూడండి. మీరు గతంలో చేసిన మేలును బట్టి నీ కృతజ్ఞాస్తుతి చెల్లిస్తున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా 2వ సంవత్సరం బీడి చదువుతుండగా మీరు చూడండి. మీ కృప చూపించండి. ఆ బిడ్డ గురించి కూడా వివాహ విషయం గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ బిడ్డకు స్టార్ట్ అయిన వారిని దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో మరొక్కసారి తండ్రి నీ పాదతని ప్రార్థిస్తున్నాం ప్రభా. గొప్ప రాజా నీకే స్తోత్రం తండ్రి. మహోన్నతుడా నీకే స్తోత్రం తండ్రి.
కరుణామయుడానికి స్తోత్రం, దయగల మా గొప్ప రాజ్యానికి స్తోత్రం చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థనని పరలోక రాజ్యం చేర్చుకుని ప్రతిఫలం ఇస్తామని యేసునామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మాన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకును, ప్రత్యేకముగా ఈ ఉదయ కాలమును ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికిని, వారి కుటుంబములకును, వారికి కలిగిన సమస్తమునకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరూ వందనాలు మిత్రులారా, అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ సార్, అందరికి వందనాలు. Praise the Lord. Praise the Lord. అమ్మ ప్రైజ్ ప్రైజ్